గులాబీ దళపతి ప్రక్షాళన పర్వానికి శ్రీకారం చుట్టారా? పాత నేతలకు చెక్ పెట్టి యువతకు జై కొడుతున్నారా? అన్ని కమిటీలను రద్దు చేసి కొత్త రక్తం ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారా? పనిచేయని సీనియర్ నాయకులకు సైతం వార్నింగ్ ఇచ్చారా? నిరంతరం ప్రజల్లో ఉండేలా దూకుడుగా ముందుకు వెళ్లాలని క్యాడర్కు హితబోధ చేశారా? బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేసీఆర్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు కొత్త చర్చకు దారితీశాయా? వాచ్ దిస్ హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. తెలంగాణ భవన్లో జరిగిన భారతీయ రాష్ట్ర సమితి ఆవిర్భావ సమావేశం హాట్గా ముగిసింది. బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై శ్రద్ధ వహించాలని చెప్తూనే సీనియర్ నాయకులను సైతం ఆ పార్టీ అధినేత కేసీఆర్ కన్నెర్రజేశారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతున్నా ఎందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లటం లేదని ప్రశ్నించారట. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మర్చిపోయారా అంటూ కొందరు నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ఎందుకు లేవనెత్తటం లేదని మండిపడ్డారట. నిత్యం ప్రజల్లో ఉంటేనే ఓట్లు వేస్తారు తప్ప సోషల్ మీడియాలో 2 ఫోటోలు దిగి పోస్ట్ చేస్తే ఓట్లు పడవని డైరెక్ట్గానే నేతలకు వార్నింగ్ ఇచ్చారట. అనునిత్యం ప్రజల మధ్యన ఉంటేనే ప్రజలు కూడా మీ వెంట ఉంటారంటూ చురకలంటించారట. మాజీ తాజా అన్న తేడా లేకుండా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను కూడా కేసీఆర్ చెడుగుడాడినట్టు సమాచారం. ప్రజా సమస్యలపై ఎందుకు పోరాటం చేయటం లేదని డైరెక్ట్గానే నిలదీశారట కేసీఆర్. గత అనుభవాల దృష్ట్యా ఏ చిన్న అంశాన్ని నిర్లక్ష్యం చేయొద్దంటూ హితవు పలికారట. ఎవరైతే సభ్యత్వాలు పూర్తి చేస్తూ చురుగ్గా ఉంటారో వారికే టికెట్ ఇస్తామని తేల్చి చెప్పారట. పైరవీలతో గానీ సోషల్ మీడియాతో గానీ టికెట్ రాకపోదా అని భావిస్తే నిరాశ తప్పదని కుండబద్దలు కొట్టారట గులాబీ దళపతి. బీఆర్ఎస్ చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా ప్రజల్లోకి తీసుకువెళ్లి చురుగ్గా పాల్గొంటేనే పార్టీలో మంచి అవకాశాలు వస్తాయంటూ దిశానిర్దేశం చేశారట. నియోజకవర్గాలకు బదులు కేవలం 87 నియోజకవర్గాల నుంచి ఎస్ఐఆర్పై బూత్ లెవెల్ ఏజెంట్ల లిస్టు అధిష్టానానికి అందిందని, మిగతా వారు ఏం చేస్తున్నారని నిలదీశారట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డితో పాటు తాజా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ క్లాస్ స్పీకర్ అని సమాచారం. అంతేగాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు, జగిత్యాల, ఓల్డ్ సిటీ నియోజకవర్గాలతో పాటు మిగతా వారిని కూడా డేటా ఇవ్వడానికి సమయం లేదా అంటూ ముఖం పట్టుకుని నిలదీశారట. ఉమ్మడి జిల్లాలోని నేతలు గానీ, నియోజకవర్గాల్లోని నేతలు గానీ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని, అప్పుడే ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడుతుందని చెప్పుకొచ్చారట. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక దాదాపు సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంది. కానీ సోషల్ మీడియాలో 1-2 పోస్టులు పెట్టి దాన్ని ప్రచారం చేసుకుంటే ప్రజలు ఏ విధంగా ఓట్లు వేస్తారంటూ పలువురిని కేసీఆర్ ప్రశ్నించారని తెలిసింది. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తేనే ఓట్లు వేస్తారంటూ హితబోధ చేశారట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు రాలేదని, పార్టీని బలోపేతం చేయకపోతే అది ఎలా సాధ్యమని కేసీఆర్ ప్రశ్నించారట. నిరంతరం మెంబర్షిప్ డ్రైవ్ ఉత్సాహంగా నిర్వహించినప్పుడే పార్టీ బలమెంతో తెలుస్తుందని చెప్పుకొచ్చారట. అయితే గులాబీ దళపతి సలహాలు, సూచనలను పార్టీ నాయకులు ఏ మేరకు పాటిస్తారోనన్నది హాట్ టాపిక్ అయింది. ఇంతకీ బీఆర్ఎస్ నేతల్లో కేసీఆర్ ఆశించిన మార్పు రానుందా? చూడాలి మరి.